హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు షాహీ చికెన్ కుర్మా చేసుకుందాము. ఇది ఒక 2 కేజీస్ చికెన్. 2 కేజీస్ చికెన్లో నేను ఒక హాఫ్ కేజీ పక్కన పెట్టి 1.5 కేజీ చికెన్ తీసుకుంటున్నా కర్రీకి. ఇది మంచిగా ఉప్పు నీళ్ళలో కడుక్కొని మనం ఒక బౌల్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా మ్యారినేట్ చేయాలి. ఇది మ్యారినేట్ చేసుకొని నేను ఇది ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెడతా. మీరు ఒక 10 మినిట్ టైం లేకపోతే ఒక 10 మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నా సరిపోతుంది ఈ కర్రీకి. మొత్తానికి మ్యారినేట్ చేసి యాడ్ చేస్తే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ముక్క కూడా సప్పగా ఉండదు. ఒక హాఫ్ నిమ్మకాయ, ఒక 100 గ్రామ్స్ అంతా పెరుగు, ఇవి కూడా యాడ్ చేసి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెట్టేసుకుంటున్నా. మీరు మామూలుగా ఒక 10 to 15 మినిట్స్ మ్యారినేట్ చేసుకోండి. అసలు చికెన్ కర్రీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూడండి. చికెన్ కర్రీ బగారా రైస్ కాంబినేషన్ చేసిన నేను చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్దీ ఇంగ్రీడియంట్స్ కూడా ఉన్నాయి ఇందులో. సో ఫుల్ వీడియో వాచ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది. ప్రాసెస్ చూసి ఫుల్ వీడియో వాచ్ చేసి మీరు కూడా కుక్ చేసుకోండి, టేస్ట్ చేయండి, కమెంట్స్ చేయండి. ఓకే. 1 టేబుల్ స్పూన్ అంత వాటర్మిలన్ సీడ్స్, చిరంజీలు, ఇవి మనము స్వీట్స్లో వాడతాం కదా చిరంజీలు, అవి 1 టీ స్పూన్ అన్ని చిరంజీలు, ఒక 10 బాదాంలు, ఒక 10 కాజులు, ఇవన్నీ మంచిగా మీడియం ఫ్లేమ్లో వాటర్మిలన్ సీడ్స్ చిటపట అనే వరకు ఫ్రై చేసుకోవాలి. వాటర్మిలన్ సీడ్స్ కర్బూజా గింజలు అంటాం మనం. ఓకే. ఒక 4 ఎండుమిరపకాయలు, రెడ్ చిల్లీస్, ఇవి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి అన్ని మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై అయిపోతే ఆ పచ్చి వాసన అనేది ఉండదు, మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. ఇందులో మీరు కావాలంటే ధనియాలు, గరం మసాలా కూడా డైరెక్ట్ హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. ధనియాలు, పెప్పర్ ఇవన్నీ యాడ్ చేసుకొని అందులోనే పౌడర్ చేసుకోవచ్చు. కానీ నేను అవన్నీ పౌడర్స్ వేస్తా, సో అందులో యాడ్ చేయలేను. ఇప్పుడు నేను మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నా. తప్పకుండా మస్టర్డ్ ఆయిల్తో ఈ కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి మస్టర్డ్ ఆయిల్. ఇవి ఒక 4 ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనము కొన్ని ఉల్లిగడ్డలు ఆ పేస్ట్లో కూడా పౌడర్లో డ్రై ఫ్రూట్స్లో వేసి మిక్సీ పడతాం. సో ఇవి కొంచెం బ్రౌన్ అయిన తర్వాత మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ అన్ని ఇవి బ్రౌన్ ఆనియన్స్ తీసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇందులో కూడా మళ్ళీ 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు కలుపుకొని ఏదైతే మనం మ్యారినేట్ చేసిన చికెన్ ఉందో అది ఇందులో యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకోండి హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తే ఏంటంటే ఇందులో నుంచి వాటర్ అన్నీ రిలీజ్ అవుతాయి. కూరకి మంచి వాటర్ వస్తాయి. ఆ ముక్క అనేది అందులో వచ్చిన వాటర్లోనే కుక్ అయితే మనకి నీసు వాసన అనేది ఉండదు. ఇప్పుడు ఇవన్నీ మనము ఫ్రై చేసి పెట్టుకున్న పౌడర్స్ని మంచిగా పేస్ట్ చేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా వీటిని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి 2 దాల్చిన చెక్క, 2 మిరియాలు, 1 ఇలాచి, 2 లవంగాలు. ఆయిల్లో వేయకుండా ఇట్లా చేస్తే ఏంటంటే ఎక్కువ ఘాటు కాదు కూర, ఫ్లేవర్స్ కూడా బాగుంటాయి. ఓకే. అంటే ఒక్కొక్కసారి ఆయిల్లో వేయాలి, ఒక్కొక్కసారి ఇట్లా యాడ్ చేసుకోవాలి. దేని టేస్ట్ దానికి ఉంటుంది. ఇట్లా మనం మీడియం ఫ్లేమ్లో ఒక 1 మినిట్ వరకు కుక్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నామో ఆ పేస్ట్ని ఈ కర్రీలో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసేయాలి కర్రీ అంతా మీడియం ఫ్లేమ్లో. ఓకే. ఈ పేస్ట్ అంతా యాడ్ చేసి మనం మీడియం ఫ్లేమ్లోనే ఇది యాడ్ చేయాలి. ఆల్మోస్ట్ మనకి అప్పటికి చికెన్ హాఫ్ కుక్ అయిపోతుంది. ఒక 50% చికెన్ కుక్ అయిపోతుంది. ఆ 50% కుక్ అయిపోయిన తర్వాత ఇవి పేస్ట్ యాడ్ చేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇది కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోండి. ఆ కుక్ అయిపోతుంది మీడియం టు లో ఫ్లేమ్లో. మాడిపోతుంటుంది, మసాలా యాడ్ చేసినాం కదా పేస్ట్, సో మాడిపోద్దు. అస్సలు మాడిపోతే టేస్ట్ మొత్తం చేదైపోతుంది. డ్రై ఫ్రూట్స్ చిరంజీ వేసినాం కదా, సో మాడిపోతే కూర మొత్తం టేస్ట్ పాడైపోతుంది, తినలేము. 1 టమాటో యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్ హీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 2 గ్లాసుల హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి కర్రీలో. ఇప్పుడు 1 గ్లాస్ యాడ్ చేసినాము. మంచిగా మిక్స్ చేసుకొని ఇది 1 నిమిషం కుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక గ్లాస్ యాడ్ చేస్తాం. ఒకేసారి వాటర్ యాడ్ చేయకుండా 1 గ్లాస్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాం.
ఇది ఇంకొక గ్లాస్ కూడా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకుంటే చికెన్ మనకు ఆల్మోస్ట్ మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. చికెన్ అంతా మధ్యలో ఇట్లా కలుపుకుంటూ చికెన్ని కుక్ చేసుకుంటూ ఉండాలి. అదే ఇప్పుడు మనం కుక్కర్లో చేసుకుంటే ఎప్పుడో చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. కానీ ఇట్లా పెద్ద బౌల్లో వండితే ఆ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. ఇది హోమ్మేడ్ గరం మసాలా. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్. ధనియా పౌడర్ కూడా నేను యాడ్ చేసిన, క్లిప్ మిస్ అయింది. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని మనము మీడియం ఫ్లేమ్ ఒక 1 మినిట్ పెట్టుకొని ఆటికేం లో ఫ్లేమ్లో చికెన్ని కుక్ చేసుకోవాలి ఆయిల్ అంతా లీవ్ అయ్యే వరకు. ఇట్లా ఆయిల్ అంతా లీవ్ అయిపోయిన తర్వాత కొంచెం కసూరి మేతిని వేడి చేసుకొని ఇట్లా స్మాష్ చేస్తే స్మాష్ అయిపోతుంది. ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకోండి. యమ్మీ యమ్మీ షాహీ చికెన్ కూర్మా రెడీ. బగారా రైస్, పూరి, చపాతీ అన్నిట్లోకి బాగుంటుంది. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.